మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయిన గంగాపురం కిషన్ రెడ్డి 1960లో రంగారెడ్డి జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు. స్వామిరెడ్డి, అండాలమ్మ దంపతులకు చివరి సంతానంగా ఆయన జన్మించారు. లోకమాన్య జయప్రకాష్ నారాయణ నుంచి స్ఫూర్తి పొందిన కిషన్ రెడ్డి జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో బీజేపీ ఏర్పాటైన తర్వాత ఆ పార్టీలో చేరిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తల తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ బీజేపీలో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. బీజేవైఎం అధ్యక్షుడిగా 2002లో బీజేపీ యువజన విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బీజేవైఎం నేతగా చైనా, యూకే, ఫ్రాన్స్, నేపాల్, అమెరికా తదితర దేశాల్లో ఆయన పర్యటించారు. బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే వరల్డ్ యూత్ కౌన్సిల్ ఎగెనెస్ట్ టెర్రరిజంను కిషన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తుంది. WYCAT తరపున వరల్డ్ యూత్ కన్వెన్షన్ ను న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశాలకు 54 దేశాలకు చెందిన 193 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా 2004లో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ ఫ్లోర్ లీడర్గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు కిషన్ రెడ్డి. ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో హిమాయత్ నగర్ నియోజకవర్గం రద్దయింది. దీంతో 2009లో అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లోనూ ఇక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. యూనిసెఫ్ అవార్డు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను రక్షించాలంటూ మందకృష్ణ మాదిగతో కలిసి ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స అందజేసేందుకు ప్రభుత్వము పథకాన్ని తీసుకువచ్చింది. కిషన్ రెడ్డి కృషికి గుర్తింపుగా యూనిసెఫ్ ఆయనకు చైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేటర్ అవార్డును అందజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతానికి కిషన్ రెడ్డి కృషి చేశారు. 25 రోజుల పాటు తెలంగాణ పోర్యాత్ర చేపట్టిన కిషన్ రెడ్డి 333 సభలో పాల్గొన్నారు. తెలంగాణ హోంగార్డ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వంతో పోరాడారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన 2016లో ఏప్రిల్ వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో 2019 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్పై 62,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 మే 30న కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2021లో పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, ఈశాన్య భారత అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట 2023 జూలై 5న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. బండి సంజయ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోగలిగింది. ఇప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు.